Hello friends, welcome to Vishnu IAS. This is Rajkumar. To make your preparation more strong, we are coming up with a new series called Sadhana. The more practice you do, the more perfectionist you become. Enta practice cheste manam anta perfect avutamu. So ade concepts toni we are coming up with a new series called Sadhana to supercharge your preparation. So every day we will be discussing like 5 questions in detail. ఈ 5 క్వశ్చన్స్ కూడా ఏంటంటే విచ్ ఆర్ ఇన్ ద ఫార్మట్ ఆఫ్ లైక్ యూపీఎస్సీకి యూజ్ అవుతుంది, అలాగే గ్రూప్స్ ఎగ్జామ్కి కూడా యూజ్ అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ది ఫార్మట్, ఇట్స్ అబౌట్ ది కాన్సెప్ట్. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ యూ కెన్ ఈజీలీ క్లియర్ ది ఆల్ ది ఎంసీక్యూస్, సో దట్ మనకి ఎగ్జామ్స్లో కూడా చాలా ఈజీ అవుతుంది. సో హోప్ యూ విల్ లైక్ దిస్ సిరీస్. అండ్ ఎవ్రీ డే ఇది 5 o'clock రిలీజ్ అవుతుంది కాబట్టి సో బీ యాక్టివ్ అండ్ బీ present with respect to the videos part. Okay, alage deenikante mundu kuda if you are a Telangana person, if you are from Telangana, so there are like we did some Telangana movement related MCQs, alage konni previous year questions related MCQ kuda manam chesam. So previous ga unna videos kelli chudandi okkari, alage mana channel ni subscribe cheskondi, like cheyandi, alage okavela ee content kana meeku nachinataithe mee friends ki share cheyandi. Okay, chalo let's get into the questions. First question, consider the following statements. The Regulating Act of 1773 designated the Governor of Bengal as Governor General of Bengal. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ యొక్క గవర్నర్ ని బెంగాల్ యొక్క గవర్నర్ జనరల్ గా మార్చారు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. కరెక్టా కాదా అనేది జస్ట్ థింక్ అబౌట్ ఇట్. సెకండ్, ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 1813 చార్టర్ యాక్ట్ ప్రకారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే బాడీని క్రియేట్ చేశారు. థర్డ్ స్టేట్మెంట్, ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 1853 చార్టర్ యాక్ట్ ప్రకారం ట్రేడ్ మొనోపల్ అబాలిష్డ్ ద ట్రేడ్ మొనోపలీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే భారతదేశంతో ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే వ్యాపారం చేయకుండా, ట్రేడ్ చేయకుండా యూరోప్ లో ఉన్నటువంటి ఇతరత్ర దేశాలన్నీ కూడా వ్యాపారం చేసేలాగా తీసుకొచ్చారు అని చెప్తున్నా. దీంట్లో ఏది కరెక్ట్ అనేది చూడండి. ఓన్లీ 1 కరెక్టా, ఓన్లీ 1 and 2 కరెక్టా, ఓన్లీ 2 and 3 ఆల్ ఆఫ్ ది ఎబో. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఒకటే కరెక్ట్. ఎందుకంటే ఇది పిట్స్ ఇండియా యాక్ట్ 1784 ప్రకారం చేయబడింది. అలాగే ట్రేడ్ మొనోపలీని అబాలిష్ చేసిన యాక్ట్ 1813 చార్టర్ యాక్ట్. ఈ యాక్ట్ అన్ని కనుక ప్రతి యాక్ట్ లో కూడా మనకు ఒక 4-5 పాయింట్స్ ఉంటాయి. ఆ 4-5 పాయింట్స్ ని మనం ఒక క్రొనలాజికల్ ఆర్డర్ లో కనుక నేర్చుకున్నట్టయితే మనకు చాలా హెల్ప్ అవుతుంది. మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. Statement 1, Regulating Act of 1773 designated the Governor of Bengal as the Governor General of Bengal. ठीक है, next మీరు చూడండి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి కూడా మార్చారు. ఆ తర్వాత 1858లో వైస్రాయ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 distinguished the commercial and political functions of the company. It allowed the court of directors to manage the commercial affairs but created a new body called board of directors, board of control to manage the political affairs. So 1784 లో ఏం చేశారనంటే పొలిటికల్ అఫైర్స్ ని అలాగే ఎకనామికల్ థింగ్ ని కూడా సపరేట్ చేశారనమాట. సో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేసే వాళ్ళంటే కమర్షియల్ అఫైర్స్ చూసుకునే వాళ్ళు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉన్నారో వాళ్ళు పొలిటికల్ అఫైర్స్ చూసుకునే వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ పొలిటికల్ అఫైర్స్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఫర్ కమర్షియల్ అఫైర్స్. ఠీకే, నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్, ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 1813 చార్టర్ యాక్ట్ ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపలి, ట్రేడ్ మోనోపలిని అబాలిష్ చేయడం జరిగింది. సో ద ఇండియన్ ట్రేడ్ వాస్ థ్రోన్ ఓపెన్ టు ఆల్ బ్రిటిష్ మర్చెంట్స్. హవెవర్ it continued a monopoly of the company over trade in tea and trade with China. అంటే ఒక్క ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రం కాకుండా ఇతరత్ర కమర్షియల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండియాతో ట్రేడ్ చేయొచ్చు, ఏషియన్ కంట్రీస్ తో ట్రేడ్ చేసేలాగా ఇక్కడ మొనోపలీని అబాలిష్ చేశారు. కానీ ఒక టీ రిలేటెడ్ థింగ్ ఏదైతే ఉందో, టీ అలాగే చైనాతో ట్రేడ్, ఈ రెండు కూడాను ఇంకా మొనోపలీ అనే ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొనోపలీ అయితే ఈ రెండు విషయాలలో ఉంది. దేంట్లో ఉంది? టీ, చాయ్ రిలేటెడ్, టీ రిలేటెడ్ ట్రేడ్ ఏదైతే ఉందో దాంతో, అలాగే ట్రేడ్ విత్ చైనాతో గల వ్యాపారం అనేది రెండిట్లో కూడా మొనోపలీ ఉంది. మిగిలిన ట్రేడ్ అంతా కూడా ఇట్ ఓపెన్ టు ఆల్ అదర్ కమర్షియల్ కంపెనీస్ ఆఫ్ ఇంగ్లాండ్.
ठीक है, डन. Next question. Which of the following act created an all India authority depriving the governors of Bombay and Madras of legislative powers? So నేను చెప్పాను, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద మార్చారు. ఎప్పుడు మార్చారు అని అంటే ఏ యాక్ట్ ప్రకారం మార్చారు? 1771, 1784, 1833, 1853 అంటే 1833 is the correct answer. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ఏం చేసింది అంటే, దిస్ ఇస్ ద ఫైనల్ స్టెప్ టువర్డ్స్ ది సెంట్రలైజేషన్ ఆఫ్ ది బ్రిటిష్ ఇండియా. అప్పటి వరకు సపరేట్ గా మద్రాసులో ఒకటి ఉండేది, కలకత్తాలో ఒకటి ఉండేది కదా. సో అట్లా సపరేట్ గా ఉన్న బ్రిటిష్ ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి ఒక సెంట్రలైజ్డ్ వేలో తీసుకురావడానికి ఫైనల్ స్టెప్ ఏదైతే ఉందో అది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. ఓకే, 1833 చార్టర్ యాక్ట్. దీంట్లో ఏం చేశారనంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద మార్చారు. సో ఒక బెంగాల్ కి మాత్రమే గవర్నర్ జనరల్ గా ఉండేవాడు, ఒక బెంగాల్ మీద మాత్రమే అధికారం ఉండేది. ఇప్పుడు ఓవరాల్ ఇండియా మీద అధికారం అనేది వచ్చేసింది. అండ్ వెస్టెడ్ హిమ్ ఆల్ ది సివిల్ అండ్ మిలిటరీ పవర్స్. Thus, the act created for the first time the government of India having the authority over the entire territorial area possessed by the British in India. భారతదేశంలో ఏవైతే బ్రిటిషర్స్ కి సంబంధించినటువంటి ఏరియాస్ ఉన్నాయో వాటన్నింటి మీద ఒక సెంట్రలైజ్డ్ అధికారం వచ్చింది. అది ఏ రకంగా వచ్చింది? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా రకంగా వచ్చింది. ఆ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఆల్ సివిల్ అండ్ మిలిటరీ అధికారాలు అనేవి ఉండేవి. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే లార్డ్ విలియం బెంటింగ్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాజ్ లార్డ్ విలియం బెంటింగ్. ఎప్పుడు? 1833, గుర్తుపెట్టుకోండి. ఠీకే. నెక్స్ట్, డిప్రైవ్డ్ ద గవర్నర్ ఆఫ్ బాంబే, గవర్నర్ ఆఫ్ మద్రాస్. గవర్నర్ ఆఫ్ బాంబే ఉండేవారు, గవర్నర్ ఆఫ్ మద్రాస్ ఉండేవారు సపరేట్ గా. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా అతని కిందకి తీసుకుని రావడం జరిగింది. సో వీళ్ళిద్దరు కూడా అతనికి రిపోర్ట్ చేస్తారు ఇప్పుడు. నెక్స్ట్, ద లాస్ మేడ్ అండర్ ద ప్రీవియస్ యాక్ట్స్ వర్ కాల్డ్ రెగ్యులేషన్స్. ద లాస్ మేడ్ అండర్ దిస్ యాక్ట్ కాల్డ్ యాక్ట్స్. ఇంతకంటే ముందు అంటే ఈ పర్టికులర్ యాక్ట్ కంటే ముందు ఏవైతే యాక్ట్స్ అయితే చేశారో వాటిని రెగ్యులేషన్స్ అని పిలిచేవారు. దీని తర్వాత అన్ని కూడా యాక్ట్ అని పిలవడం స్టార్ట్ అయింది. ఓకే, అండ్ ఇట్ ఎండెడ్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ ఎ కమర్షియల్ బాడీ విచ్ బికేమ్ ప్యూర్లీ అన్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పటిదాకా ఒక కమర్షియల్ బాడీ కింద ఉండేది, ఇప్పుడు ప్యూర్లీ అదొక అడ్మినిస్ట్రేటివ్ బాడీ కింద చేంజ్ అయింది. క్లియర్ కదా? సో మద్రాస్ అండ్ బాంబే గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కిందకి వచ్చేసారు. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? లార్డ్ విలియం బెంటిక్, according to the Charter Act of 1833. Next question. Which of the following is incorrect with regard to the Government of India Act 1858? 1858 అంటే అప్పుడే మనకి 1857 వార్ అయిపోయింది. 1857 వార్ తర్వాత 1858 యాక్ట్ అనేది వచ్చింది. ఈ యాక్ట్ అనేది యాక్ట్ ఫర్ ది బెటర్ గవర్నెన్స్ ఇన్ ఇండియా అని కూడా అంటారు. యాక్ట్ ఫర్ బెటర్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. సో ఇట్ కేమ్ అప్ విత్ లాట్ ఆఫ్ చేంజెస్, చాలా చేంజెస్ అనేది తీసుకొని వచ్చింది. దాంట్లో ఏది కాదు చూడండి, ఇన్కరెక్ట్, దాంట్లో ఏది కాదు అనేది మనం చూడాలి. ఓకే, అబాలిషన్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కరెక్ట్. ఏమైంది? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారాన్ని మొత్తం తీసేసి బ్రిటిష్ క్రౌన్ కి అధికారాన్ని ఇచ్చేసారు కదా. బ్రిటిష్ క్రౌన్ ఆ తర్వాత నుంచి బ్రిటిష్ క్రౌన్ అధికారంలోకి వచ్చేసింది ఇండియా. నెక్స్ట్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా రీడిజిగ్నేటెడ్ యాజ్ వైస్ రాయ్ ఆఫ్ ఇండియా. ట్రూ. 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద మార్చారు. 1858లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్ కింద మార్చారు. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా హూ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ది బ్రిటిష్ క్యాబినెట్. కరెక్ట్. సో అప్పటి వరకు వీళ్ళందరూ ఉండేవాళ్ళు, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాలో వైస్రాయ్ ఇదంతా వచ్చేసింది. ఆ తర్వాత ఒక కొత్త పోస్ట్ ని క్రియేట్ చేశారు, అదేది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా.
ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా బ్రిటిష్ క్యాబినెట్ లో ఒక మెంబర్ లాగా ఉండేవాడు అనమాట. నెక్స్ట్, ఇట్ రీస్టోర్డ్ ది అటానమీ ఆఫ్ బ్రిటిష్ ప్రావిన్సెస్. ఒక్కసారి సెంట్రలైజేషన్ అయ్యాక అది డీసెంట్రలైజ్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట. సో దిస్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. సో ద ఆన్సర్ ఈస్ డి. The government of India Act 1858 was enacted in the wake of the revolt of 1857, abolished East India Company and it transferred the powers of government, territories and venues to British Crown. ఈ యాక్ట్ ప్రకారం బ్రిటిష్ క్రౌన్ కిందకి వచ్చింది అన్నమాట. నెక్స్ట్, సో ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి వచ్చే గవర్నమెంట్ అదంతా కూడా బ్రిటిష్ క్రౌన్ కిందకి వచ్చింది కాబట్టి సో రిమైనింగ్ అంతా కూడా అలాగే జరిగింది. అలాగే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్ కింద మార్చారు. సో ద ఫస్ట్ వైస్రాయ్ ఎవరనంటే లార్డ్ క్యానింగ్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? లార్డ్ విలియం బెంటిక్. ఫస్ట్ వైస్రాయ్ లార్డ్ క్యానింగ్. ఓకే. It ended the system of double government by abolishing the board of control and court of directors. మనం అనుకున్నాం కమర్షియల్ ఫంక్షన్స్ ని అలాగే పొలిటికల్ ఫంక్షన్ ని సపరేట్ చేస్తూ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చారు. పొలిటికల్ పవర్స్ కోసం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పొలిటికల్ అఫైర్స్ కోసం అన్నాం కదా. ఈ రెండు ఏదైతే డబుల్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని అబాలిష్ చేసేసారనమాట. So there is no double government. So only one thing can handle both the functions. Atla. Next, it created a new office called Secretary of State for India. He is also a Minister of Cabinet in England. అలాగే దీన్ని రిప్రజెంట్ చేయడానికి ఒక 20-member కమిటీని కూడా క్రియేట్ చేశారు. 20-member కమిటీ. ఈ 20-member కమిటీకి చైర్మన్ ఎవరు అని అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. ఓకేనా? అండ్ దెన్ దెర్ ఇస్ నో మెన్షన్ ఆఫ్ రీస్టోరింగ్ అటానమీ టు ప్రావిన్సెస్. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఠీకే. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ పెయిర్స్. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909 ఇంట్రడక్షన్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అబాలిషన్ ఆఫ్ డయార్కీ ఇన్ ద ప్రావిన్సెస్. అబాలిష్ చేసిందా క్రియేట్ చేసిందా? created diarchy in the provinces. Government of India Act 1935 1935 residuary powers vested with provincial governors. ఎక్కడ ఉన్నారు అప్పుడు? ప్రొవిన్షియల్ గవర్నర్స్ లేరు. ఎవరున్నారు అప్పుడు? వైస్రాయ్. నెక్స్ట్, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ప్రకారం వైస్రాయ్ ఆఫీస్ అనేది రద్దయింది. టీకే. ఏది కరెక్ట్? ఫస్ట్ అండ్ ఫోర్త్ కరెక్ట్ కాబట్టి ఓన్లీ 2 pairs ఆర్ కరెక్ట్. Yes, Indian Councils Act 1909 prakaram there was an introduction of communal electorate. Okay, mata pradhipatikana elections lo poti chese avakasham vachindi, alage vote hakku adhikaram anedi kuda vachindi. Government of India Act 1919 prakaram diarchy anedi introduce అయింది. ఓకే. నెక్స్ట్, 1935 ప్రకారం రెసిడ్యూరీ పవర్స్ వెస్టెడ్ విత్ వైస్రాయ్. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 అబాలిషన్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ వైస్రాయ్ ఆఫీస్ అనేది రద్దు చేయడం జరిగింది. క్లియర్? నెక్స్ట్, 5th క్వశ్చన్. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ నవంబర్ 1946. November is very important. November 1946 is correct. The Constituent Assembly was constituted under the scheme formulated by the Cabinet Mission Plan. This is also correct. Both the statements are correct. Both statement 1 and 2 are correct. Student, the Constituent Assembly was constituted in November 1946 under the plan of Cabinet Mission Plan. ఇప్పుడు చూద్దాం అసలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎంత స్ట్రెంగ్త్ ఉండేది, ఆ స్ట్రెంగ్త్ అనేది ఎలా తీసుకొని వచ్చారు. ఓవరాల్ గా ద టోటల్ స్ట్రెంగ్త్ వాస్ 389. ఎంత? 389. ఈ 389 లో 296 సీట్స్ వర్ టు బి అలాటెడ్ టు బ్రిటిష్ ఇండియా. 296 బ్రిటిష్ ఇండియా. రిమైనింగ్ 93 సీట్స్ ఆర్ ఫర్ ప్రిన్స్లీ స్టేట్స్. మొత్తం 389 సీట్లలో 296 సీట్లు బ్రిటిష్ అధికారం ఏదైతే ఉందో
బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి ఏరియాస్కి 296 సీట్స్లు ఇచ్చారు. అలాగే ప్రిన్స్లీ స్టేట్లో మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటికి 93 సీట్లు ఇవ్వడం జరిగింది 389లో. ఓకే, అవుట్ ఆఫ్ 296 సీట్స్ అలాటెడ్ టు బ్రిటిష్ ఇండియా, 292 members are to be drawn from the 11 governor provinces. దీంట్లో 292 members 11 గవర్నర్ ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి తీసుకొస్తున్నారు. 4 ఏదైతే ఉందో ఈ 4 సీట్లు అనేవి ఫ్రమ్ ది చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్, చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ ఏరియాస్ నుంచి 4 సీట్లు అనేవి వస్తున్నాయి. అర్థమైందా మీకు? 296 బ్రిటిష్ ఇండియాలో నుంచి 4 అనేవి చీఫ్ కమర్షియల్ ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి, అలాగే 292 సీట్స్ అనేవి 11 గవర్నమెంట్ ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి తీసుకొస్తున్నారు. ఓకే, అండ్ ఈచ్ ప్రావిన్స్ అండ్ ఈచ్ ప్రిన్స్లీ స్టేట్ ఆర్ ఒకవేళ చిన్నవి అవుతాయి కనుక గ్రూప్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ were to be allotted seats in proportion to their respective population. Roughly 1 seat was to be allotted for every 1 million people. ఒక 10 లక్షల మందికి ఒక సీట్ లెక్కన ఇది అలాట్ చేయడం జరిగింది. సీట్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరిగింది? ఒక 10 లక్షల మంది జనాభా ఉంటే ఒక సీట్ లాగా అలాట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఒకవేళ ఆ ప్రిన్స్లీ స్టేట్ చిన్నది ఉంటుంటే 10 లక్షల జనాభా కూడా లేకపోతే అట్లా చిన్న చిన్న ప్రిన్స్లీ స్టేట్లు, చిన్న చిన్న స్టేట్స్ అన్ని కలిపి ఒకదాని కింద కౌంట్ చేశారనమాట. Next, seats allotted to each British province were to be divided among the 3 principal communities: Muslims, Sikhs and general public in proportion to their population. ఏదైతే బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేజర్ గా 3 కమ్యూనిటీస్ కి డివైడ్ చేయడం జరిగింది. ఎవరెవరి మధ్యలో? ముస్లిమ్స్ కి కొన్ని, సిక్స్ కి కొన్ని, అన్ని జనరల్ సీట్స్ అన్నమాట. ఆ జనరల్ సీట్స్ లో అందరూ వస్తారు ఎక్సెప్ట్ ముస్లిమ్స్ అండ్ సిక్స్. స్టార్టింగ్ లో ఇదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఎగ్జామ్ చూసుకుంటే జనరల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో తెలుసు కదా మనకి. జనరల్ కేటగిరీ అంటే ఎటువంటి రిజర్వేషన్ లేకుండా ఉన్న వాళ్ళు. సో దీంట్లో ముస్లిమ్స్ కి సపరేట్ సీట్లు ఇచ్చారు, సిక్కులకి సపరేట్ ఉన్నాయి, అలాగే జనరల్ క్యాండిడేట్. ఈ జనరల్ లో ఏంటంటే ముస్లిమ్స్, సిక్స్ లేరు. నెక్స్ట్, ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఈచ్ కమ్యూనిటీ వర్ టు బి ఎలెక్టెడ్ బై మెంబర్స్ ఆఫ్ దట్ కమ్యూనిటీ ఇన్ ద ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఓటింగ్ వాస్ టు బి by the method of proportional representation by means of a single transferable vote. అంటే దీని అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ కమ్యూనిటీ నుంచి ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళకి, అంటే ఒకవేళ సిక్ నుంచి ఒక పర్సన్ నిలబడ్డాడు అని అంటే వీళ్ళకి ఓన్లీ 6 మాత్రమే ఓటేస్తారు, వేరే కమ్యూనిటీ వాళ్ళు ఓటేయడానికి లేదు. ఓకేనా? అది కూడా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ ఏ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. మనం ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నాం. ఇది మనం ఫాలో అవుతుంది ఇది, అది కాదు. నెక్స్ట్, ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది ప్రిన్స్లీ స్టేట్స్ వర్ టు బి నామినేటెడ్ బై ద హెడ్స్ ఆఫ్ ది ప్రిన్స్లీ స్టేట్స్. ఇదైతే బ్రిటిష్ ఇండియాలో ఉంది. ఓకేనా? ఒకవేళ ప్రిన్స్లీ స్టేట్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ఆ ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క కింగ్ ఎవరైతే ఉంటారో, దాన్ని పాలించే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు నామినేట్ చేస్తారనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ విచ్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ November 1946. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. So see this quotation: practice today, conquer the exam tomorrow. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనం నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈజీగా క్రాక్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆల్ ది బెస్ట్.